గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై గురుదత్త. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రాముల వారి యొక్క అనుగ్రహము, హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలుగుగాక. ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా, అంటే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా 21వ తేదీ వరకు కూడా ఉంటుంది. 20వ తేదీ వరకు, అమావాస్య వరకు మార్గశిర మాసం ఉంటుంది. తర్వాత పుష్యమాసం అనేటటువంటిది వస్తుంది. ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవాళికి మహర్షులు, యోగులు, ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము. మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము 12వ నెల అవుతుంది, మంత్ అవుతుంది, 12th మంత్. మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని, శరీరాన్ని, బుద్ధిని కూడా, ఈ మూడింటిని కూడా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము, వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటూ మనము చేసేటటువంటి ప్రతిక్రియ కూడా కర్మతో లింకు పెట్టి, మరి శని భగవానుడు, అట్లాగే సంతోషాన్ని, ఆనందాన్ని, ధనాన్ని, ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు, అలాగే ఎవరి చేత అయినా సరే మోసపోవటము, లేకపోతే మనం ఏదైనా అవసరార్థమై మోసం చేయటము, అబద్ధాలు ఆడటము, లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసరం లేనటువంటి కర్మలని అవలంబించటానికి మనస్సుని, శరీరాన్ని ప్రేరేపించటము, ఇలాంటి వ్యవహారాల యందు రాహుకేతువులు, అలాగే ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు, ధనకారకుడైనటువంటి గురుడు, వీళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచభూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని, అట్లాగే ఆపదల నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ, మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి విజయాన్ని ఇస్తాయి, ఒక్కోసారి అపజయాన్ని ఇస్తాయి. మానసికంగా ఒక్కోసారి దృఢంగా ఉంటాము, మానసికంగా ఒక్కోసారి నిర్వీర్యమై ఉంటాము. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులతో మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటంలాగానే వారు ఈదుతూ ఉంటారు ఈ సముద్రం అనేటటువంటి సంసార సాగరంలో. మరి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నక్షత్రము జన్మతః ఏదో ఒక రాశిలోనే జన్మిస్తారు. అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి ఒక లగ్నం ఉంటుంది. జాతకరీత్యా ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లగాయతు ఫలానా లగ్నము ఫలానా నక్షత్రంలో పడుతుంది. అట్లాగే చంద్రుడు ఫలానా నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి ఇటు లగ్నము, లగ్నాధిపతి, ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా ధనము, అట్లాగే సహాయ సహకారాలు, బంధువులతో చక్కటి ఆదరణ, విద్య, సంతానము, ఆపదల నుంచి రక్షించుకోవడం, ఆపదలు కలగటము, అప్పులు, బాధలు, శత్రువులు,
అనారోగ్య బాధలు, కళ్యాణము, అన్యోన్యత లోపించటము, వ్యాపారంలో వృద్ధి కలగటము, వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము, అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయ పరంపరలు, లాభాలు, ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు, మృత్యు గంటికలు, అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలో సాధింపు, కొత్త కొత్త విషయాలని కనిపెట్టేటటువంటి కర్మక్రియల యందు మన యొక్క మనసు ప్రేరితం కావటము, ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు, ఇటు రాజకీయము, ఇటు వ్యాపారము, మన వృత్తి పరంపర, అనుకున్న ప్రతి అభీష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకడుగు పడుతుందా, ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము. చివరికి మనం మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్రపుచ్చేటటువంటి సమయం ఉంటుంది రాత్రి కాలము. ఆ రాత్రి కాలంలో ఆ శయన సౌఖ్యముకి సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతము ఏ విధంగా ఉన్నాడు, ఏ రకమైనటువంటి చర్యలు ఈ గ్రహాలన్నీ చేస్తాయనేది మన జన్మతః ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, అది జాతకంలో మనకి శుభయోగాలను ఇస్తున్నాయా, అశుభయోగాలను ఇస్తున్నాయా, దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఇప్పుడు గోచారంలో ప్రస్ఫుటమవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మన జన్మజాతకంలో ఫలానా దశలు నడుస్తున్నాయి, ఫలానా అంతర్దశలు నడుస్తున్నాయి, ఈ దశాంతర దశలు మన జాతకంలో చెడుని చేస్తున్నాయి, చెడ్డ నక్షత్రాల్లో ఉన్నాయి, అవి ఇప్పుడు ప్రజెంట్ ఉచ్చులో ఉన్నాయా, నీచులో ఉన్నాయా, వక్రించి ఉన్నాయా, అస్తంగత్వం చెంది ఉన్నాయా, పాపగ్రహాలతో చూడబడుతున్నాయా, ఇన్ని రకాల లింక్స్తో మానవ జీవితం ముడిపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క జన్మ గోచారము అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు, వారి యొక్క రాశుల పరంగా కావచ్చు, ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి ఫలానా రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో, ఈ యొక్క రాశుల్లో, ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండటం వలన ఈ రకమైనటువంటి సుఖాలు, యోగాలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మాత్రమే మనకి ఇచ్చారు. కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ, అనువదిస్తూ, ఆ భగవంతుడు, అమ్మవారు, పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ, కొంతమందికి ఈ యొక్క రాశుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ, ఎన్నో రకాలుగా గురువుల్ని అనుకోవటం కానీ చేస్తూ ఉంటారు. దయచేసి అపార్థం చేసుకోకండి. ఎవరి జన్మ జాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళయింది, లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా జరిగింది, లేకపోతే ఆ ప్రపంచం విషయంలో ఇట్లా జరిగినాయి అని చెప్పి మనం ఏదో రకరకాలవి అన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, చక్కగా మాధ్యమిక ప్రసారాల్లో. ముందు మన జాతకం గురించి తెలుసుకోండి. వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు, అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి మనం చూసే సమయం వృధా చేసుకునే కన్నా మన జీవితంలో జన్మజాతకం అనేది ఒక కీ పాయింట్ లాంటిది. మిగతాదంతా మనమే చేసుకోవాలి. మనం కష్టపడాలి, మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి, శరీర ధర్మం బాగుండాలి, కుటుంబంలో మనకున్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి. ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే కనుక సూర్య భగవానుడు డిసెంబర్ 16 వరకు వృశ్చిక రాశిలో ఉండి తర్వాత డిసెంబర్ 16 తర్వాత ధనస్సు రాశిలోకి మారుతాడు. అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది. అట్లాగే చంద్ర భగవానుడు డిసెంబర్ 1వ తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు. కొంచెం మానసిక ఆందోళన కలుగజేస్తాడు ఈ నెలంతా కూడా. అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ 7 వరకు కూడా, డిసెంబర్ 6వ తేదీ నైట్ వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో వృశ్చిక రాశిలో ఉండి 7వ తేదీ నుండి జనవరి 14-15వ తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారము సాధిస్తూ చక్కగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగజేస్తున్నాడు కొన్ని రాశుల వారికి. బుధగ్రహము దాదాపుగా డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో ఉంటాడు ఆయన. అంటే కొంచెం కష్టతరమైనటువంటి రాశి ఈ యొక్క బుధుడికి. ఈ యొక్క వృశ్చిక రాశి అనేది శత్రుక్షేత్రము కాబట్టి వ్యాపార పరంగా, శారీరకంగా, కొంత అనారోగ్యాల పరంగా ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ప్రపంచానికి. అట్లాగే గురుడు ఆయన వక్రగతిని పొంది ఈ డిసెంబర్ 6వ తేదీ నుండి కూడా మళ్ళీ మిథున రాశిలోకి సంచారం కావిస్తారు గురు మహానుభావుడు.
అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ 20వ తేదీ నుండి కూడా ఆయన ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అప్పటి వరకు కూడా మరి వృశ్చిక రాశిలో ఉండి ఎన్నో రకాలైనటువంటి ధన నష్టాలు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, స్త్రీ దోషాలు, పురుష దోషాలు, ఇట్లా ఎన్నో లైంగిక దోషాలు, ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది స్త్రీల పరంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ నెలలో శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రవేశించాడు నవంబర్ 28వ తేదీ. కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రాహువు మరి ఆ మహానుభావుడు మనకి తన యొక్క సొంత నక్షత్రంలో మారి కుంభరాశిలో ఉన్నాడు. కేతువు పూర్వఫులుని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ కొన్ని నక్షత్రాల్లో పరిభ్రమిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో మీ జాతకంలో దశలు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలయ్యి ఈ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాధిపతులు మీ జాతకాలలో శుభులైతేనే మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండటం వలన జస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఈ రాశులు ఈ నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు. వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది. జస్ట్ ఇది మనకి ఉజ్జాయింపుగా తెలుసుకొని తగు జాగ్రత్తలు పడుతూ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు పోవటానికి ఆ పూజ, ఈ హోమము, ఈ అభిషేకాలు, మానసికంగా యోగాధ్యానం చేయటం మాత్రమే తెలియజేయడం కొరకు చెప్పబడుతోంది. అట్లాగే ప్రెసెంట్ ఇప్పుడు జనవరి 14-15 వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని 4వ దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నితత్వపు రాశి అయినటువంటి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి శత్రువు అయినటువంటి కుజుణ్ణి 10వ దృష్టితో చూస్తూ ఈ కుజ శనుల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి, మిలిటరీ పోలీస్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఎంతో మంది ఉద్యోగాదుల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కమ్మరి, అట్లాగే వడ్రంగి పని చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే క్షౌరసాలు చేసేటటువంటి వాళ్ళు, ఇంకా ఈ డాక్టర్స్ వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంత కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలో రాజకీయ నాయకులకి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు, అట్లాగే జల ప్రమాదాలు, గండాలు. కాబట్టి ఈ వైపరీత్యాల నుంచి ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు, మానవులతో పాటుగా జీవరాశులన్నీ బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యము 108 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటిదా ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి. వీలుంటే ఈ 45 రోజులు కూడా రోజుకి ఒక సర్గన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతలు నెత్తి మీద వేసుకోండి. దాని ద్వారా కొంతమంది జన్మ నక్షత్రాలు రాశుల వారికి ఏదైనా సరే ఆపత్కాలము గాని గండము గాని గనక వచ్చినట్లయితే గనక, గండాలు వచ్చినా ఇబ్బందులు పడుతున్నా ఆ యొక్క హనుమంతుల వారి యొక్క అండదండలతో ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా మీ వెంటే ఉండి ఆయన యొక్క రక్ష మీకు కలుగుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను. అట్లాగే ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కానీ, అదే ఏదైనా ఒక కార్య సాధన గురించి కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి. కాబట్టి దీనివల్ల మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు. వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని గండకాలాలన్నీ తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాముల వారిని అర్థిస్తూ మరి మేషాది ద్వాదశి రాశుల వారికి మీనరాశి పర్యంతం ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి, వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లఘుపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మరి గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే కనుక ఈ యొక్క డిసెంబర్ 7వ తేదీన కుజగ్రహము, 16వ తేదీన రవిగ్రహము జన్మరాశిలోకి అడుగుపెట్టడం ద్వారా వీరి యొక్క అట్లాగే చతుర్థంలో శని భగవానుడు ఉండడం ద్వారా మరి ఈ పాపగ్రహాల యొక్క సమ్మేళనం కావచ్చు, దృష్టి పరంపర కావచ్చు,
తల్లి, తండ్రి మరియు వీరి యొక్క ఆరోగ్యము, సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవి జరగడానికి అవకాశం ఉంటుంది. భూములు, గవర్నమెంట్కి సంబంధించిన రాజకీయ నాయకులకి సంబంధించిన విషయాలు కావచ్చు, అట్లాగే దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలు, వీటికి సంబంధించిన విషయాలలో కొన్ని ఎదురు దెబ్బలు, ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యము దెబ్బతింటుంది. గవర్నమెంట్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి, ఏదైనా చదువుకొని గవర్నమెంట్ జాబ్స్ పొందాలనుకున్నటువంటి వారికి కొంత అనుకూలతలు కలగడానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. అట్లాగే అర్ధాష్టమ శని భగవానుడి వలన వీరికి కొంత గృహపరమైనటువంటి ఇబ్బందులు, రియల్ ఎస్టేట్కి సంబంధించి, లేకపోతే ఏదైనా భూమి ఉంటే భూ వివాదాలు, ఎవరో ఒకళ్ళు కట్టిన ఇంటిని కూడా ఆక్యుపై చేయటము, వీరు ఏదైనా ఇల్లు కట్టుకుందాం అనుకుంటే కొంత రాజకీయ నాయకుల వలన వీరికి సమస్యలు కలగటము, వారికి డబ్బులు ఇవ్వాలనుకోవటము, లేకపోతే వీరి కింద ఎవరైతే అంటే కొంతమంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళు ఉంటారు, వారి కింద పనిచేసే వాళ్ళ వలన వీరు మోసపోవటము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే తల్లిదండ్రులు ఎవరికైనా బంధువులకి కనుక మీరు ధనము ఇచ్చుంటే అవి లాక్కోలేక ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంటుంది. వారు పట్టాన్ని ఇవ్వరు, ఎదురు తిరుగుతారు, అవసరమైతే గొడవ పడే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క 3లో ఉన్నటువంటి రాహువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీరు కనుక సంకల్పిస్తే ఏ పనైనా సరే సమృద్ధిగా, ఇష్టపూర్వకంగా, చాలా ధైర్యంగా, సాహసోపేతంగా, మంచి యాటిట్యూడ్స్, అంబిషన్స్తో కూడినటువంటి వ్యవహారపు పనులు చేయడంలో మీరు సమృద్ధిగా ఉంటారు. కొంతమంది ధనుస్సు రాశి వారు సంకల్పించుకుంటారు, ఏదైనా సరే ధనము అప్పు తీసుకొని కానీ, తల్లి యొక్క ఆశీర్వచనం ద్వారా, తల్లి ద్వారా కానీ అప్పు తీసుకొని మరి ఇల్లు కట్టాలి, బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా అప్పు తీసుకొని ఇల్లు కట్టాలి అనుకుంటారు. కానీ వాటిలో కొన్ని ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. శని కుజుల యొక్క దృష్టి వలన మీరు అనుకున్నటువంటి ఆలోచన డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు దైవ బలము చాలా ఎక్కువ ఉండాలి. ఎక్కువగా హనుమంతుడిని బాగా ఆరాధించండి. హనుమంతుడి యొక్క ఏ స్తోత్రమైనా చదివితే అది మీకు ఎక్కువ ఎనర్జీని లోపల ఫామ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఆరోగ్యము బాగుంటుంది. ధన విషయంలో కూడా నష్టపోకుండా ఉంటారు. అట్లాగే ఏదైనా భూమి కొనాలన్నా, గృహం కొనాలన్నా కూడా కొంచెం ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకోండి. అట్లాగే అన్నదమ్ములతో కూర్చొని కొంచెం మాట్లాడే అవకాశం తీసుకోండి. వారి యొక్క ఆలోచనలు కూడా మిమ్మల్ని కొంచెం లాభపరిచే అవకాశం ఉంటుంది. అట్లాగే బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా 12వ స్థానంలో ఈ నెలంతా కూడా అటు ఇటుగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వ్యాపారంలో ఆకస్మికంగా కొన్ని నష్టాలు కలగటము, అప్పిచ్చిన వాళ్ళు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, ఫ్రెండ్స్ వలన కొంత వ్యాపారంలో వారి మాట విని వీరి మాట విని ఉద్యోగం ఇప్పిస్తారనో, లేకపోతే దాని ఏమంటారు, ఏదైనా వ్యాపార పరంగా మీరు దూర ప్రాంతాలకు తీసుకెళ్తారు అని చెప్పి ఏదో రకంగా ఫ్రెండ్స్ వలన మీరు ధనాన్ని నష్టపోయే అవకాశము, బుద్ధి మాంద్యం కలిగే అవకాశము కలుగుతుంది. భార్యతో కూడా కొంత శయన సౌఖ్యపరంగా కావచ్చు, లేకపోతే భార్య పరంగా కొంత ధనపరమైనటువంటి ఇష్యూస్లో కావచ్చు, ధనస్సు రాశి వారికి కొన్ని ఇబ్బందులు అంటే ఇష్టము కాస్త అయిష్టముగా మారే అవకాశం ఉంటుంది. కొన్ని అంతర్గత విషయాలు బయటపడటము, దాని ద్వారా మీ మధ్య ఎడబాటు కలిగేటటువంటి పరిస్థితులు కలగడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు, చదువుకునే విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ ఏదో చదవాలి అనే ఉద్దేశము, ఇవన్నీ కూడా కొంతవరకు గురుబలం అనేటటువంటిది తటస్థంగా ఎక్కువ పర్సెంటేజ్లో లేకపోయినా కొంత అనుకూలంగా ఉంది. రాహు ప్రభావం కూడా మీకు కొంత అనుకూలంగానే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని కానీ, నవగ్రహ పాశుపత హోమాన్ని కానీ, లేదా అట్లీస్ట్ నవగ్రహాలన్నిటికీ ప్రదక్షిణాలు, దీపారాధన చేసి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. హనుమంతుడి ఆరాధన మాత్రం మర్చిపోవద్దు. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందులు కలుగజేస్తారని మాత్రం చెప్పవచ్చు. అది ఆరోగ్యపరంగా కావచ్చు, వెహికల్స్ పరంగా కావచ్చు, గృహపరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు. కాబట్టి ప్రమోషన్స్ కూడా మీకు అక్కడ దాకా వచ్చి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండేటటువంటి అవకాశాలు కూడా కొంతమందికి కలగబోతున్నాయని చెప్పుకోవాలి. ఓం శ్రీమాత్రే నమో నమః. ఓం శ్రీ హనుమతే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనుస్సు రాశిలోకి డిసెంబర్ 7వ తేదీన కుజగ్రహము రావటము, అట్లాగే శనిగ్రహము నవంబర్ 28వ తేదీన రుజుమార్గ సంచారము. అంటే శని 10వ దృష్టితో కుజగ్రహాన్ని, కుజుడు 4వ దృష్టితో శనిగ్రహాన్ని,
ఈ ఇరువురి యొక్క దృష్టి పరంపర, ఈయనేమో జలరాశిలో, ఈయనేమో అగ్నిరాశిలో అగ్నితత్వ గ్రహము, స్లో గ్రహము, ఈయన ఫాస్టెస్ట్ గ్రహము. నిర్ణయాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి, ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, లేకపోతే ముఖ్యంగా కొంతమంది జాతకవశాత్తు ఈ శనిగ్రహ నక్షత్ర జాతకులు, ఉత్తరాభాద్ర నక్షత్రము, పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, చాలా హై పవర్ యాక్టివిటీతో ఉన్నవాళ్ళు. మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, అట్లాగే ధనిష్ట నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు, అట్లాగే మేషము, కుంభము, మీనము ఏలినాడి శని ప్రభావంలో బాగా ఉన్న, అంటే నలిగిపోతున్నటువంటి వాళ్ళు, అది ఏ రకంగానైనా సరే వాళ్ళు పడేటటువంటి బాధలు, క్షోభలు అంతా ఇంత వాళ్ళు కావచ్చు. అష్టమ శని సింహరాశి వాళ్ళు ఒక రకంగా మృత్యువుని దగ్గరగా చూస్తున్నట్టు. అంటే మృత్యు అంటే ఒక మరణమనే కాదండి, మృత్యు సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతత్వంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు. అట్లాగే అర్ధాష్టమ శని ధనస్సు రాశి, వీళ్ళు ముఖ్యంగా కూడా కన్యారాశి వారు, అట్లాగే కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి కాదు, కన్యారాశి వారు, వీరికి ఏంటంటే కుజగ్రహము, శనిగ్రహము యొక్క బాధలు వర్ణాతీతం. ఇప్పుడు గనక ఈ జనవరి 15 వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము. ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు, ఈ యొక్క ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని అనుభవించే వాళ్ళ కోసము కుజగ్రహ దోషము. అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పటానికి వర్ణాతీతము. అగ్ని దోషాలు కావచ్చు, లేకపోతే జలగండాలు కావచ్చు, ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వివాహ పరంగా, ముఖ్యంగా ప్రమాదాలు, ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ రెండు గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుల వారు. కాబట్టి ఈ హనుమంతుల వారి యొక్క ప్రీతిగా ఈ దోషాలు అనుభవించేటటువంటి రాసుల వారికి, ముఖ్యంగా నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాదులో నేను ప్రత్యేకించి మన్యు సూక్త జప పారాయణ దాదాపుగా ఒక 8 రోజులు చేస్తున్నాను. అంటే శనివారం రోజున ప్రారంభం చేసి ఈ నెల డిసెంబరు 13వ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు 19వ తేదీ వరకు కూడా చేసి 20వ తేదీన శనివారం అమావాస్య సూర్యోదయానికి ఉంది కాబట్టి అటు ఇటుగా ఆ యొక్క శనివారం రోజున 8వ రోజు స్వామివారికి హనుమత్ హోమం చేస్తున్నాను. అంటే మన్య సూక్తంతో హోమము, పాశుపత హోమము. అంటే కోర్టు కేసుల వలన కావచ్చు, లేకపోతే మృత్యు దోషాలు పడుతున్న వాళ్ళు, ఏలినాడి శని దోషాలు నివృత్తి జరగటానికి అటు 8 రోజులు శనిగ్రహ జపము చేస్తూ ఆ యొక్క మన్య సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ చివరిలో హోమము, హనుమత్ హోమం చేయడానికి అమావాస్య రోజున, ఈ నెల 20వ తేదీన శనివారం రోజున అమావాస్య చేయటానికి నిశ్చయించుకున్నాను. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు, ఈతి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వారి యొక్క గోత్రనామాదులతో, నా యొక్క పర్యవేక్షణతో, నా చేత చేయబడుతూ మీకు చివరికి చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం చేసుకోండి. ఆ హనుమంతుడి వారి యొక్క అనుగ్రహం మనందరం కూడా పొంది మనకున్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను. మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. ఆ యొక్క కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా కూడా రావచ్చు, దూరంగా ఉన్నవాళ్ళు వీడియో ద్వారా అయినా సరే నేను పంపిస్తాను. ఆ ప్రసాద భాగ్యము, ఆ యొక్క ఏదైతే ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ 8 రోజులకు సంబంధించినటువంటి ఒక మాలాధారణ నేను మీకు అందజేస్తాను. కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం హనుమతే నమో నమః.